కూటమి ప్రభుత్వం అలాగే టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మహానాడు హైటెక్ మహానాడులో జగన్ నామస్మరణే మొత్తంగా మనం చూస్తున్నాం కదండి. అంటే అటు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు మాట్లాడినా సరే జగన్ 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 జగన్. అంటే ఎందుకంటారు? అంటే మహానాడు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ వాళ్ళు చేసేది ఏంటి? ఇది ఈ రోజు నుంచి కాదండి, గతం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రతి మహానాడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, ఏమీ తెలియని లోకేష్ ని జాకీలు పెట్టి లేపడం తప్ప మహానాడులో ఏం చేస్తా ఉన్నారండి? ఏటికి కూడా తీర్మానం చేయడం లేదు. అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, లోకేష్ ని జాకీలు పెట్టి లేపడం తప్ప అక్కడ ఉన్నటువంటి నాయకులు మిగతా సబ్జెక్ట్ ఏం మాట్లాడుతా ఉన్నారండి? అంటే అక్కడికి వచ్చిన ప్రతి నాయకులు కూడా జగన్ గారిని తిట్టి లోకేష్ దగ్గర కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఏదో ఒక ఇంప్రెషన్ కొట్టేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు. కానీ అసలు గడిచిన 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటి, అసలు ఈ మహానాడు ఎందుకు అన్న దాని గురించి ఎవరు మాట్లాడలే కదండి. అసలు నక్కలు ఎరుగని బొక్కలు లేవు, పాములు ఎరుగని పుట్టలు లేవు. ఈ 2 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు మోసం చెయ్యని వర్గమే లేదు. అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తూ వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాటి గురించి ఎవరు మాట్లాడరు. కానీ కేవలం లోకేష్ ని ఈరోజు హైలైట్ చేయాలనేటువంటి విషయంలో ఆ మహానాడు కొనసాగుతా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చిన విధంగా చిన్న స్థాయి నాయకుడి నుంచి పెద్ద స్థాయి నాయకుడు వరకు వాళ్ళకి అర్హత లేనప్పటికీ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరు పలికే అర్హత లేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఆ మహానాడు వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం చూస్తూ ఉంటే మా రక్తం మరిగిపోతా ఉంది. ఈరోజు ఒక పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి, కిర్రా కార్పి అట్లాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిస్తా ఉన్నారు. ఈరోజు మీ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని మీరు మాట్లాడతారు కదా, విలువలతో రాజకీయాలు చేస్తే మేము కూడా సంతోషిస్తాం. కానీ విలువ తప్పి ఈరోజు మీరు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమండి? కరెక్ట్. అంటే ఇక్కడ రీసెంట్ గా చూస్తుంటే కిరాక్ కార్పి గారి వ్యాఖ్యలను ఎలా తీసుకొచ్చి అంటారు? అదే కిరణ్ కార్పి ఒక పెయిడ్ ఆర్టిస్ట్. ఒక జబర్దస్త్ లో ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఈ తెలుగుదేశం నాయకులే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తా ఉన్నారు. అందుకే అంత నీచంగా దిగజారిపోయి ఈ రోజు కిరా కార్పి మాట్లాడుతా ఉన్నాడు. ఏం అర్హత ఉంది కిరా కార్పికి? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అసలు? లేదా తెలుగుదేశం పార్టీకి నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏమి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే కిర్రా కార్పి అనే ఒక ఎదవని తీసుకొచ్చి ఈరోజు కెమెరా ముందర కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తా ఉన్నారు. మహిళలను అయితే ఇష్టానుసారంగా, రోజమ్మనైతే కిర్రా కార్పి టార్గెట్ చేస్తూ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతా ఉన్నారు. కరెక్టేనా? మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, ఆ విధంగా మాట్లాడచ్చా? మళ్ళా నా భార్య నదన్నారు, నా భార్య నిదన్నారని కిర్రా కార్పి నిన్న మహానాడు వేదిక మీద మాట్లాడటం సిగ్గుచేటు. మీరైతే ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, మీరైతే నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు. మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆడవాళ్ళు కాదా? అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, గొడ్డల పార్టీ మీది, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే గొడ్డల పార్టీ అని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా, దాని మీద జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఏదో, వెన్నుపోటు పార్టీ ఏదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైస్రాయ్ హోటల్ దగ్గర చొప్పులతో దాడి చేయించి ఎన్టీఆర్ గారి చావుకు కారణమయ్యి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారి చేతుల్లో నుంచి పార్టీని లాక్కొని ఎన్టీఆర్ కొడుకులకు కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు డమ్మీలను చేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు. స్వయాన హరికృష్ణ గారు చనిపోతేనే ఆ శవం ముందర పెట్టుకొని కేటీఆర్ తో పొత్తు గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన ఎంత నీచానికి దిగజారిపోయాడో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే ఈ మహానాడు ఎందుకు పెట్టారు, అసలు మహానాడు యొక్క ప్రాముఖ్యత ఏంటి, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటారు? దిగజారిపోయిందండి. నేను చెప్తా ఉన్నా కదా, మహానాడు ప్రాముఖ్యత ఎప్పుడో దిగజారిపోయింది. ఇప్పుడు మహానాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లోకేష్ ని జాకీలు పెట్టి పైకి లేపడానికి తప్ప ఏమిటికి ఈ మహానాడు పనికిరాదు. అంటే రీసెంట్ గా మనం చూసుకుంటే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారు కదా, ఆ వ్యాఖ్యలు ఎలా తీసుకొచ్చారు మీరు? అదే అనిత గారికి నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కడుపు మంట గురించి కాసేపు పక్కన పెడితే, మీకు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి కళ్ళు నెత్తికెక్కి ఈరోజు మీరు మాట్లాడుతా ఉన్నారు. మీకు ఇచ్చిన శాఖ ఏంటండి? హోంశాఖ. ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు రేపుకు గురైపోతా ఉన్నారు, హత్యలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా యువత గాంజాయి డ్రగ్స్ విషయంలో
మద్యంలో, అదేవిధంగా నకిలీ మద్యంలో మత్తులో ఈరోజు మునిగి తేలుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు అనిత గారు? ఈరోజు మహిళలు రేపైపోతా ఉన్నా, చనిపోతా ఉన్నా, వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోత, కడుపులో ఆవేదన, కడుపు మంట తీర్చాల్సినటువంటి అనిత కాదా? కనీసం పాయకరావుపేటలో 11 ఏళ్ల బాలికను రేప్ చేస్తే ఇంతవరకు పరామర్శించింది అనిత గారు? మీకు బ్యాంకాక్ తిరిగే టైం ఉంటుంది, టీవీ షోలకు తిరిగే టైం ఉంటుంది, ఈటీవీ 30 ఏళ్ళు పెడితే అక్కడికి వెళ్ళి పాటలు పాడడానికి, డాన్స్ వేయడానికి సమయం ఉంటుంది, క్రికెట్ ఆడడానికి సమయం ఉంటుంది. కానీ రాష్ట్రంలో మహిళలు రేప్ అయిపోతా ఉంటే దాని మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేం లేదండి? అలాగే లోకేష్ అనిత గారు ఈ రోజు అనిత గారు చంద్రబాబు నాయుడు గారి హోమ్ మినిస్టరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మినిస్టరో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరిగిపోతా ఉన్నా, అల్లకల్లోలాలు జరిగిపోతా ఉన్నా, యువత నాశనం అయిపోతా ఉన్నా, మహిళలు చచ్చిపోతా ఉన్నా, దాడులు జరుగుతా ఉన్నా, దౌర్జన్యాలు జరుగుతా ఉన్నా కూడా పట్టించుకోదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఒక మాట అంటేనే ప్రెస్ మీట్లు పెడతారు, నోటుకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తారు. ఇదా మీరు చేస్తా ఉండేది? ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారంటే యువతకు? అంటే లోకేష్ గారు సంక్షేమం గురించి నేను ఎక్కడికైనా సరే ఎవరితో అన్నా మీటింగ్ సిద్ధము, సంక్షేమం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం జరగలేదు, నేను ఈ చర్చకి ఎప్పుడైనా సరే రెడీ అని చెప్పి అంటున్నారు కదా లోకేష్ గారు. దాని మీద మీ వ్యాఖ్యలు? లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ అన్నది పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోయింది. నాడు నేడు స్కూళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏవి కూడా విద్యార్థులకు రాలేనటువంటి పరిస్థితి. వసతి దీవెన, విద్యా దీవెన, వసతి దీవెన అయితే పూర్తిగా కూడా ఎత్తేశారు. అదే విధంగా ఇంగ్లీష్ మీడియం పూర్తిగా కూడా తీసేశారు. ఆయన కొడుకు గారేమో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంగ్లీష్లలో మాట్లాడాలి, కానీ మా పిల్లలకు మేము ఇంగ్లీష్ మీడియం ఇస్తామంటే ఆ రోజు కూడా వీళ్ళు వ్యతిరేకించారు. మీ కొడుకులేమో ఇంగ్లీష్ చదువుకోవాలి, చైనా లాంటి గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలి, కానీ పేద ప్రజలు చదువుకోవడం ఈ తండ్రి కొడుకులకి ఇష్టం లేదు కాబట్టే ఈ విధంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. మేము గతంలో కూడా చెప్పాం, ఎక్కడ చర్చకైనా మేము సిద్ధమే. మేము చర్చకు సిద్ధం అంటే చర్చ గురించి మాట్లాడారు మీరు. బీసీ హాస్టళ్లు నాశనం అయిపోతా ఉన్నాయి. ఒక బీసీ మినిస్టర్ గా సబితమ్మ జిల్లాలో ఉంది, జిల్లాలో మీరు బీసీ హాస్టల్ పర్యటించండి అంటే వాటి గురించి మాట్లాడారు. కానీ వాటిని ప్రశ్నించిన మా మీద ట్రోల్ చేస్తారు. స్వయానా టీం సబితమ్మ అనేటువంటి అకౌంట్ లో నుంచి నా మీద ట్రోల్ చేశారు. నేనేం మాట్లాడినానండి? బీసీ హాస్టళ్లను సందర్శించండి అని అడిగితే మా మీద ట్రోల్ చేస్తారు, మా మీద కామెంట్లు పెడతారు. ఇష్టం వచ్చినట్లు క్యారెక్టరైజేషన్ చేయడము, నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టడము, దౌర్జన్యాలు, దాడులు, తప్పు చేస్తా ఉన్న మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉంటే ఈరోజు మా మీద దాడులా, మా మీద సోషల్ మీడియాలో ట్రోల్లా? ఎక్కడి వరకు కరెక్ట్ ఇది? అంటే ఓవరాల్ గా ఈ మహానాడు ఎలా ఉందంటారు? ఏం జరిగిందంటారు అసలు? అది మహానాడు కాదు, ఒక గొప్ప మాయానాయుడు. మాయానాయుడు. ఎందుకంటే కేవలం మహానాడు చెడిపోయే చాలా రోజులు అయిపోయింది. ఈరోజు బలవంతంగా డ్వాక్రా మహిళలను బీరు, బిర్యానీ, మద్యం ఇచ్చి అక్కడికి లాక్కొచ్చి జనాలు కూర్చోబెడతా ఉన్నా కూడా ఆ వేదికల్లో ఎవరు కూర్చోనటువంటి పరిస్థితి. ఒకవైపు రికార్డ్ డాన్సులు జరుగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు స్క్రీన్లు వేసి వీళ్ళు చెప్తా ఉన్నటువంటి అల్లాటప్ప స్క్రిప్ట్లు రాసుకొచ్చేసేసి వీళ్ళ డమ్మీ వ్యాఖ్యలన్నీ చేస్తా ఉన్నారు. వాటిని చూడడానికి ప్రజలు సిద్ధంగా లేరు, వాళ్ళ నాయకులు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు విసుకెత్తిపోయారండి. ఇంకా ఫైనల్ పాయింట్ గా ఏమంటారు? అంటే ఈ వ్యాఖ్యల్ని, గొడ్డల పార్టీ వ్యాఖ్యలు మనం ఏ విధంగా ఖండించచ్చు అంటారు? మేము అదే చెప్తా ఉన్నాం, ప్రజల్లోకి వెళ్దాం రండి. గొడ్డల పార్టీ ఎవరిదో, వెన్నుపోటు పార్టీ ఎవరిదో ప్రజలని గడుక్కుందాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారో, మేమేం చేశామో ప్రజల్లోకి తీసుకెళ్ళమని నిన్ననే ఒక ప్లకార్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మేము ప్రజల్లోకి వెళ్తాం ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి. వీళ్ళు కూడా చేతనైతే ఎమ్మెల్యేలు గాను, ఎమ్మెల్సీలు గాను ప్రజల్లోకి వెళ్ళండి, మేము 2 ఏళ్లలో మీకు ఈ సంక్షేమం ఇచ్చాము, లేదా మీ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి చేశామని ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా, లేదా మంత్రి అయినా వెళ్ళే ధైర్యం మీకుందా? వెళ్ళే దమ్ము మీకుందా? కేవలం మీడియాల మీద కూర్చోవడం, కెమెరాలు పెట్టుకోవడం, మైకులు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, అంతకు మించి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? రండి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి. రేపు నెల నుంచి మేము కూడా సిద్ధమే, జూన్ నుంచి మేము కూడా ప్రజల్లోకి ఫుల్ ప్లెజ్డ్ గా వస్తాము. మీరు కూడా ఎవరైనా, మీకు ఎవరికి దమ్మున్నా కూడా, ఏ శాసనసభ్యుడికి దమ్మున్నా కూడా ప్రజల్లోకి వెళ్ళండి. మేము ఈ సంక్షేమం ఇచ్చాము, మేము ఈ 2 ఏళ్లలో ఈ అభివృద్ధి చేశామని చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఎంతసేపు ఉన్నా కూడా బొట్టు తరం కానీ లోకేష్ ని జాకీలు పెట్టి లేపడం తప్ప ఏం చేస్తా ఉన్నారు?
పూర్తిగా కూడా ఇప్పుడు మళ్ళీ ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినారంట. అవును. ఎందుకో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో మాకైతే అర్థం కాలేదు. ఉమ్. ఎన్టీఆర్ ని తెచ్చి చేయండి. వాళ్ళ తాత పార్టీ తీసుకొని స్వయాన ఎన్టీఆర్ గారిని, మా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు నోటికొచ్చిన బూతులు తిడితే ఈ రోజు వరకు ఖండించలేదే ఉమ్. లోకేష్ గాని వాళ్ళ నాన్న గాని. మన ఎన్టీఆర్ మీద మాకు ప్రేమ ఉందని ఈరోజు ఆ మహానాడులో ఎన్టీఆర్ విగ్రహానికి దండేస్తా అంటే కూడా మాకు బాధేస్తా ఉంది. ఆ విధంగా ఆ ఎమ్మెల్యేతో మీరు తిట్టించి ఈరోజు ఎన్టీఆర్ గారికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలనుకుంటా ఉన్నారండి మీరు? ఓకే అండి కైలాష్ గారు. ఎవరికి రక్షణ లేదు, మహిళలకే కాదండి, మగపిల్లలకి కానీ ఎవరికి రక్షణ లేకుండా పోతా ఉంది. అనిత గారు హోంమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకే కాదు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోతుంది. దౌర్జన్యంగా ఇండ్ల మీదకి వచ్చి దాడులు చేస్తా ఉన్నారు. గాంజాయి, డ్రగ్స్, మద్యం మత్తులో ఈరోజు యువత పూర్తిగా కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇవన్నిటి కూడా రాబో రోజుల్లో ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొన్ని ఊర్లలో మహానాడు గుళ్ళలో చేశారు, లేదా కొన్ని ప్లేస్ లో రికార్డింగ్ డ్యాన్స్ లో కూడా పెట్టడం జరిగింది కదా మహానాడులో. అదే అండి, వాళ్ళ డైవర్షన్ లో భాగంగా వాళ్ళు ఏమైనా చేస్తారు. అదే అంత సిగ్గుచేటు కాకపోతే ఒకవైపు వాళ్ళ నాయకులు మాట్లాడుతా ఉన్నారు, ఇంకొక వైపు రికార్డింగ్ డాన్సులు అంట. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదాడా, వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు వినలేకనే పక్కన రికార్డింగ్ డాన్సులు పెట్టుకొని అవి చూస్తా ఉన్నారు. ఇక ప్రజలకు ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వస్తుందండి వాళ్ళ మహానాడు చూసేకి?